కాడిని తన్నేవాడు ఒకడుంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడన్నట్టుగా మొన్న బంగ్లాదేశ్ దాని గ్రేటర్ బాంగ్లా మ్యాప్లో మన భారత భూభాగాన్ని కలిపి చూపించి మరీ భారత్ను కవ్వించాలని చూసింది. బంగ్లాదేశ్లోని కొంతమంది మతోన్మాదులైతే ఏకంగా మన ఈశాన్య రాష్ట్రాలనే బంగ్లాదేశ్లో కలిపేసుకుంటామని పగటి కలలు కంటున్నారు. ఈ బంగ్లాదేశ్ ఇప్పుడు పాకిస్తాన్నే మించిన ఎక్స్ట్రీమిస్ట్ దేశంగా మారిపోయింది. కానీ వాళ్లకు కూడా తెలియనిది ఏంటంటే భారత్ ఇప్పుడు బంగ్లాదేశ్ని రెండు ముక్కలు చేసి అక్కడ హిందువుల కోసం సపరేట్ దేశాన్ని సృష్టించే పనిలో ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఇలా చేయడమే అక్కడ ఉన్న హిందూ మైనారిటీస్ని రక్షించడానికి భారత్ దగ్గర ఉన్న ఓన్లీ సొల్యూషన్గా చాలామంది నమ్ముతున్నారు. ప్రెజెంట్ బంగ్లాదేశ్లో జియో పాలిటిక్స్ గేమ్ ఫుల్ స్వింగ్లో ఉంది. అసలు రానున్న రోజుల్లో బంగ్లాదేశ్లో ఏం జరగబోతుంది? భారత్ నిజంగానే అక్కడ ఒక ప్రత్యేక హిందూ దేశాన్ని ఏర్పాటు చేయబోతుందా? ఈ విషయాలన్నింటినీ ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో వీడియోని చివరి వరకు చూడండి. అలాగే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. అసలు బంగ్లాదేశ్లో ఈ రచ్చంతా సంవత్సరంన్నర క్రితం మొదలైంది. 2024 ఆగస్టులో అక్కడ జరిగిన ప్రభుత్వ వ్యతిరేక అల్లర్ల కారణంగా షేక్ హసీనా గవర్నమెంట్ పడిపోయింది. తర్వాత ఆశ్రయం కోసం షేక్ హసీనా భారత్కు రావడం, బంగ్లాదేశ్లో ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడడం వంటి పరిణామాలు చాలా వేగంగా జరిగిపోయాయి. ఇప్పుడు వీళ్ళు షేక్ హసీనాకు ఏకంగా ఉరిశిక్షను కూడా అనౌన్స్ చేశారు. అయితే అది వేరే విషయం. కానీ వీటన్నింటితో సంబంధం లేకుండా అక్కడ ఒక మనిషి సడన్గా పవర్లోకి వచ్చాడు. అతడే మహమ్మద్ యూనస్. అసలు యూనస్ బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఇంత ముఖ్యమైన వ్యక్తిగా ఎలా మారాడనేది ఎప్పటికీ పెద్ద మిస్టరీయే. కొంతమంది ఇతనికి ఆ పవర్ అమెరికా ఇచ్చిందంటే మరికొంతమంది చైనా ఇచ్చిందంటారు. అది పక్కన పెడితే బంగ్లాదేశ్ను సరిచేయాల్సిన ఈ పెద్ద మనిషి అది చేయడం మానేసి మిగతావన్నీ చేస్తున్నాడు. యాంటీ ఇండియా పాలసీస్, ముఖ్యంగా హిందూ వ్యతిరేక శక్తుల్ని ప్రోత్సహించడం ప్రారంభించాడు. యూనస్ పవర్లోకి వచ్చినప్పటి నుంచి బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. వీటికి సాక్ష్యంగా బంగ్లాదేశ్లో గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో హిందువుల మీద దాడులు జరుగుతున్నా, ప్రశ్నించిన వారిని జైళ్లలో పెడుతున్నా, హిందూ దేవాలయాలని ధ్వంసం చేస్తున్నా సరే యూనస్ ప్రభుత్వం మాత్రం వీటి మీద మాట కూడా మాట్లాడట్లేదు. బంగ్లాదేశ్లో శాంతిని పునరుద్ధరిస్తానని మాటిచ్చి పవర్లోకి వచ్చిన యూనస్ దానికి క్వైట్ ఆపోజిట్గా పనిచేస్తున్నాడు. ఒక రకంగా ఇప్పుడు బంగ్లాదేశ్లో మళ్ళీ 1971 సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది. అప్పుడు పాకిస్తాన్ అన్యాయంగా లక్షలాది మంది బెంగాలీ హిందూ మైనారిటీస్ని ఊచకోత కోస్తే ఇప్పుడు బంగ్లాదేశ్ గవర్నమెంటే దాని సొంత పౌరులను హిందువులైన కారణంగా ఇబ్బంది పెడుతుంది, వివక్షను చూపిస్తుంది. దీనిలో భాగంగానే గ్రేటర్ బంగ్లాదేశ్ అంటూ పిచ్చి పిచ్చి మ్యాప్లను వదులుతూ భారత్ను కూడా డైరెక్ట్గా కవ్విస్తున్నారు. ఇప్పుడు భారత్ బంగ్లాదేశ్ చెంప చెల్లుమనేలా ఘాటైన ఆన్సర్ ఇవ్వాల్సిన టైం వచ్చింది. జియో పాలిటిక్స్ విశ్లేషకుల ప్రకారం బంగ్లాదేశ్లోని హిందూ మైనారిటీస్కి రక్షణ కల్పించి అక్కడి పరిస్థితుల్ని సరిచేయడానికి భారత్ దగ్గర ఇప్పుడు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. వాటిలో మొదటిది ఎప్పటిలాగానే బంగ్లాదేశ్లో ఒక ప్రో ఇండియన్ గవర్నమెంట్ వచ్చేలాగా, అంటే మొన్నటి వరకు అక్కడ షేక్ హసీనా ఎలాగైతే ఇండియాకు అనుకూలంగా వ్యవహరించారో అటువంటి ప్రభుత్వాన్నే మళ్ళీ బంగ్లాదేశ్లో ఏర్పాటు అయ్యేలా చేయడం. 2, బంగ్లాదేశ్లో హిందువులు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి ఒక రెఫరెండం పెట్టడం ద్వారా ఆ ప్రాంతాలను భారత్లో కలిపేసుకోవడం. 3, హిందువుల కోసమే ప్రత్యేకంగా బంగ్లాదేశ్లో కొంత భాగాన్ని సపరేట్ చేసి ఒక ప్రత్యేక హిందూ దేశాన్ని సృష్టించడం. ఇవి 3 బంగ్లాదేశ్లో పరిస్థితుల్ని సరిచేయడానికి భారత్ ముందున్న ఆప్షన్స్. వీటిలో ఏది వాస్తవంగా జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. వీటిలోని ఫస్ట్ ఆప్షన్ కనుక చూస్తే భారత్ తన ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి బంగ్లాదేశ్లో భారత్కు అనుకూలంగా వ్యవహరించే ఒక పప్పెట్ గవర్నమెంట్ని అధికారంలోకి తీసుకురావాలి. ఈ ప్రభుత్వం అక్కడ హిందువులకు రక్షణ కల్పించేలా భారత్ ఆ గవర్నమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అయితే ప్రెజెంట్ బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితులు చూస్తే ఇది సాధ్యం అయ్యేలా కనిపించట్లేదు. ఎందుకంటే ఇండియా ఒక క్రికెట్ మ్యాచ్లో ఓడిపోతేనే బంగ్లాదేశ్ వరల్డ్ కప్ గెలిచినంత ఆనందంగా అక్కడి వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో భారతదేశం పైన, హిందువులపైన అక్కడి ప్రజలలో ద్వేషం పెరిగింది. 50 ఏళ్ల క్రితం అసలు బంగ్లాదేశ్ అనే దేశమే ఏర్పడడానికి కారణం ఇండియా అన్న విషయం మర్చిపోయి ఇప్పుడు పాకిస్తానే మా మిత్ర దేశమని బంగ్లాదేశ్ చెప్పుకుంటుంది. ఎందుకంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ 2 ముస్లిం దేశాలు కాబట్టి. పాకిస్తాన్ హెల్ప్తో అణుబాంబులు కూడా తయారు చేస్తామని కొంతమంది బంగ్లాదేశ్ వాళ్ళు యూట్యూబ్ వీడియోస్లో కామెంట్లు పెట్టుకుంటూ ఇమాజినరీ వరల్డ్లో బతికేస్తున్నారు. అలాగే బంగ్లాదేశ్లో ఇప్పుడున్న ఏ పొలిటికల్ పార్టీ కూడా భారత్తో కలిసి పనిచేసే ఉద్దేశం ఉన్నట్టు కనిపించట్లేదు. వాళ్ళు యాంటీ ఇండియా ప్రచారాన్ని వాడుకుంటూ మరింత రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. సో ఈ ఫస్ట్ ఆప్షన్ ఇప్పుడప్పుడే పాసిబుల్ అయ్యే పరిస్థితి లేదు. ఇక రెండవ ఆప్షన్ బంగ్లాదేశ్లో హిందువులు ఎక్కువగా నివసించే ప్రాంతాలను గుర్తించి అక్కడ ఒక రెఫరెండం పెట్టడం ద్వారా ఆ ప్రాంతాలను భారత్లో అంతర్భాగాలుగా, ఒక రకంగా వాటిని కూడా ఇండియాలో కొత్త రాష్ట్రాలుగా విలీనం చేసుకోవాలి.
రెఫరెండం అంటే ఆ ప్రాంతంలో నివసించే ప్రజలకు మీరు భారత్లో కలుస్తారా లేక బంగ్లాదేశ్లోనే కొనసాగుతారా అని ఓటింగ్ పెట్టడం. గతంలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి ఓటింగ్స్ చాలానే జరిగాయి. వీటికి ఎగ్జాంపుల్స్ని కనుక చూస్తే హిట్లర్ 1938లో ఆస్ట్రియా దేశ ప్రజలకు మీరు జర్మనీలో కలుస్తారా లేక ప్రత్యేక దేశంగానే ఉంటారా అని ఒక రెఫరెండం పెట్టాడు. 99% మంది ఆస్ట్రియన్స్ జర్మనీలో మెర్జ్ అవ్వడానికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ ప్రాసెస్ తర్వాత ఆస్ట్రియా అఫీషియల్గా జర్మనీలో కలిసిపోయింది. అలాగే 2011లో సూడాన్ దేశంలో కూడా సౌత్ సూడాన్ స్వాతంత్రం కోసం ఇలాంటి ఓటింగ్ జరిగింది. 98% మంది ప్రజలు ప్రత్యేక దేశం కోసమే ఓటు వేయడంతో సౌత్ సూడాన్ ఒక సపరేట్ దేశంగా మారింది. 2014లో రష్యా కూడా క్రిమియాని స్వాధీనం చేసుకోవడానికి ముందు ఇటువంటి రెఫరెండంనే పెట్టింది. అప్పుడు కూడా మెజారిటీ శాతం ప్రజలు రష్యాలోనే కలవడానికి ఓటు వేశారు. ఇవన్నీ కూడా గతంలో వరల్డ్వైడ్గా జరిగిన రెఫరెండమ్స్కి ఉదాహరణలు. ఇప్పుడు కూడా భారత్ సేమ్ ఫార్ములానే అప్లై చేస్తూ బంగ్లాదేశ్లోని హిందువులకు కూడా ఇటువంటి రెఫరెండంని పెట్టచ్చు. ప్రస్తుతం బంగ్లాదేశ్లోని రంగ్పూర్, కుల్నా, సిల్హెట్ ప్రావిన్స్లలో హిందువులు అధిక సంఖ్యలో ఉన్నట్టుగా జనాభా లెక్క ద్వారా తెలుస్తుంది. ఈ ప్రాంతాలలో ఆల్మోస్ట్ 1 కోటి మంది హిందువులు జీవిస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంతాలలో ఓటింగ్ పెట్టడం ద్వారా భారత్ వీటిని తనలో మెర్జ్ చేసుకోవచ్చు. పైగా అక్కడ నివసించే హిందూ ప్రజలు కూడా దశాబ్దాలుగా తమ మీద జరుగుతున్న దాడులతో వివక్షతో విసిగిపోయి ఉన్నారు. రోజు భయపడుతూ బంగ్లాదేశ్లో బతకడం కన్నా స్వేచ్ఛగా భారత్లోనే జీవించడం మంచిదని అక్కడి ప్రజలు కూడా కోరుకుంటున్నట్టు తెలుస్తుంది. దీనికి భారత్ చేయవలసిందల్లా యునైటెడ్ నేషన్స్ దగ్గర బంగ్లాదేశ్లోని హిందువులపై జరుగుతున్న అకృత్యాలకు స్ట్రాంగ్ ఎవిడెన్స్ని చూపించి ఓటింగ్ కోసం పర్మిషన్ తీసుకోవాలి. పైగా ఈ 3 ప్రాంతాలను విలీనం చేసుకోవడం ద్వారా భారత్కు ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రంగ్పూర్ ప్రావిన్స్ని కలుపుకోవడం ద్వారా భారత్ యొక్క సిలిగురి కారిడార్ విస్తీర్ణం అనేది మరింత పెరిగి చైనాతో సరిహద్దులు కూడా ఇంకా పటిష్టంగా మారతాయి. స్ట్రాటజికల్గా ఇది భారత్కు బాగా కలిసొచ్చే అంశం. ఇక భారత్ దగ్గర ఉన్న 3వ ఆప్షన్, ఈ ప్రాంతాలను ఇండియాలోనూ కలపకుండా బంగ్లాదేశ్లోనూ ఉంచకుండా ఒక ప్రత్యేక హిందూ దేశాన్ని ఏర్పాటు చేయడం, తమని తాము పరిపాలించుకునే రాజ్యాధికారాన్ని అక్కడి హిందువులకు కల్పించడం. అవసరమైతే ఇండియన్ ఆర్మీని రంగంలోకి దించైనా సరే భారత్ దీన్ని సాధించాలి. తర్వాత ఈ ప్రత్యేక హిందూ దేశానికి భారత్ అన్ని రకాలుగా అండగా నిలబడాలి. అసలు భారత్ 1971లో చేసిందే ఇది కదా. అయితే భారత్ ఎంత చేస్తూ ఉంటే బంగ్లాదేశ్ సైన్యం చూస్తూ ఊరుకుంటుందా అనే డౌట్ మీకు రావచ్చు. అయితే ఈ సోకాల్డ్ బంగ్లాదేశ్ ఆర్మీ ఇప్పుడు ఏ పొజిషన్లో ఉందో తెలియాలంటే ఈ వీడియో క్లిప్పింగ్ చూడండి. అయితే 1971లో పాకిస్తాన్ని 2 ముక్కలు చేసి బంగ్లాదేశ్ని క్రియేట్ చేసిన భారత్కు ఇప్పుడు బంగ్లాదేశ్ని కూడా 2 ముక్కలు చేసి ఒక కొత్త హిందూ దేశాన్ని తయారు చేయడం తెలియదనుకుంటే మాత్రం అది ఫూలిష్నెస్ అవుతుంది. అయితే ఇక్కడ బంగ్లాదేశ్ విషయంలో భారత్తో పాటు ఇతర దేశాలు కూడా తమ సొంత ఇంట్రెస్ట్ని చూపిస్తున్నాయి. అమెరికా, చైనా ఇప్పుడు బంగ్లాదేశ్ మీద పట్టు కోసం తహతహలాడుతున్నాయి. అండ్ బంగ్లాదేశ్ 50 ఏళ్లుగా దాన్ని అన్ని విధాలా ఆదుకుంటూ వస్తున్న భారత్ను కూడా సక్సెస్ఫుల్గా ఒక శత్రు దేశంగా మార్చేసుకుంది. రానున్న రోజుల్లో బంగ్లాదేశ్ మరో సిరియాలా మారే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే భారత్ ఇప్పుడు తన ముందున్న ఈ గోల్డెన్ ఆపర్చునిటీని 2 చేతులతో ఉపయోగించుకోవాలి. దానికోసం భారత్ ఇప్పుడు చాణక్యుడిలా వ్యవహరించాలి, నెహ్రూలా కాదు. అయితే దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.